ఇక్కడ గెలిచింది. ఇటు పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెలలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు. 1,70,75,000 మేరతో గెలిచింది అక్కడ వారు. టీకే అరుణ గారు కూడా గతంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యులుగా దాదాపు 3,800-4,000 మేరతో వారు గెలిచింది. అంటే 8 మంది శాసనసభ్యులు గెలిచిండ్రు. కిషన్ రెడ్డి గారు వారైతే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు. వారు 8 మందికి 8 మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సందర్భంగానే తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం, ప్రజాప్రతినిధులం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం, శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే, రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తాం. మేము ఊళ్ళు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ ఏమవుతుందో దాన్ని తప్పకుండా కేటగరీ చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అండదండలతో చేసేటువంటి పనులను తప్పకుండా డిమార్కెట్ చేసుకొని, ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం. రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి, ప్రజా అవసరాలు కాబట్టి, ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఎక్కడ విఫలమైతే వాళ్ళ వెంటపడి ఆ పని చేయించే ప్రయత్నం కూడా చేస్తాం. మూడవది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 30% ఓట్లు అంటే మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డావో, 6 నెలలు గడిచిపోయింది. ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ వృత్తి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇల్లు కట్టించే, డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, మా నిరుద్యోగ యువతకి 4,000 రూపాయల వృత్తి కావచ్చు, చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, నా రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, రైతులు పండించిన పంటకు 500 రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కొత్త వాళ్ళకు పెన్షన్లు కావచ్చు, పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచేది కావచ్చు, సకలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇట్లా 6 గ్యారంటీల పేరిట, 66 హామీల పేరిట 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలను కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం, అవసరం పోరాటం చేస్తాం. ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాము. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అన్నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల పోరాటం చేసే పార్టీ. కాబట్టి ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా చేస్తాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జవహర్లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు,
స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికైంది. 64లో వారు ప్రతిపాదించారు. కానీ వాళ్ళ మోడీ గారికి ఏ లెగసీ లేకుండా సంకీర్ణ రాజకీయాలు దేశాలు నడుపుతున్న ఈ రోజులల్లో ఒక టర్మే ఉంటే ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో 10 ఏళ్ళు గడితే ముఖం మొత్తి ఇంకా వద్దుకో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మేము మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుగలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం, మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నమస్కారం. మోడీ 400 పార్లు చెప్పారు, 400 పార్లు రాలేదు. గ్యారంటీకి వారంటీ లేకుండా అయిపోయింది. మోడీ ప్రధానమంత్రి కొనసాగే అర్హత లేదంటున్నారు. రెండు విషయాలు. అబ్కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఈ నినాదం ఇచ్చింది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలు ఇచ్చినటువంటి నినాదం అది, ప్రజలు ఇచ్చిన నినాదం అది. అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి. మ్యాజిక్ ఫిగర్ మీకు తెలుసు, 272. ఇవాళ 296. ఇవాళ మీరు చూస్తున్నగా పక్క రాష్ట్రంలో 5 ఏళ్ళకి ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించింది. మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మొదటిదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీకు చూసిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు. గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే టీఆర్ఎస్ పార్టీ ఆత్మబలిదానం అవయవదానం చేసి బీజేపీ గెలిపించింది, అందుకోసం బీజేపీ గెలిచిన 7 చోట్ల అధిపతులు కోల్పోయిందని ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే. వీళ్ళ పథకాల వలనో, వీళ్ళ వ్యూహాల వలనో, వీళ్ళ గొప్పతనం వలనో నచ్చి ఓటేయలే. కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికి ఆల్రెడీ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడే ఖర్చు పెట్టిండు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఇట్లా పడ్డాయి ఓట్లు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నాకు అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు. ఓటు వేయాల్సింది బీజేపీకే. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించారు. ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నాను. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పింది. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు.
మా విజయానికి రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తుంది.